అమెరికాలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంపై కొత్త విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 300 మంది వలసదారులను నేరుగా వారి స్వదేశాలకు కాకుండా ఇతర దేశాలకు పంపేందుకు దాదాపు $40 మిలియన్ల అంటే సుమారు 362 కోట్లు ఖర్చు చేసినట్లు తాజా నివేదిక వెల్లడించింది. అంటే ఒక్కో వ్యక్తిపై సగటు ₹1 కోటి వరకు వ్యయం చేసినట్టేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈక్వటోరియల్ గినియా, రువాండా, ఎల్ సాల్వడార్, ఎస్వాటిని, పలావు వంటి దేశాలకు చెందిన వలసదారులను మూడో దేశం విధానంలో తరలించేందుకు 4.7 నుంచి $7.5 మిలియన్ వరకు ఏకమొత్త చెల్లింపులు చేసినట్లు నివేదిక చెబుతుంది. ముఖ్యంగా వెనుజువేలాకు చెందిన 250 మందిని ఎల్ సాల్వడార్కు తరలించినట్లు సమాచారం. ఈ మొత్తం ప్రక్రియలో భారీ ఆర్థిక భారం పడుతుందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. సెనెట్ విదేశీ వ్యవహారాల కమిటీలోని డెమోక్రటిక్ సభ్యులు ఈ ఖర్చును వృధాగా అభివర్ణిస్తూ పారదర్శకత కోరుతున్నారు. అయితే విదేశాంగ శాఖ మాత్రం ఈ చర్యలను సమర్థిస్తుంది. నేరాలకు పాల్పడిన ముఠా సభ్యులను వెనక్కి పంపించడం తప్పనిసరి చర్య అని విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. అక్రమ వలసలపై కఠిన వైఖరి కొనసాగుతుండగా ఈ ఖర్చుపై రాజకీయ వాదోపవాదనలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.